Hi friends, welcome to Tasty Food Recipes. Today recipe ఆమ్లెట్. ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు మొదట 2 eggs తీసుకోవాలి. 2 eggs తీసుకుంటున్నాం కాబట్టి 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4. స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 1-2 యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కొద్దిగా. వీటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఆమ్లెట్ కోసము చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది దీనికి మాత్రము పెద్దగా ఉండకూడదు. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇట్లా చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకునేయచ్చు. కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలి. మామూలుగా కాడలు అందరూ పారేస్తారు. ఈ కాడల్లోనే సి విటమిన్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తప్పనిసరిగా కట్ చేసుకోవాలి. ప్రతిరోజు మన డైట్లో 2 eggs తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను ఒక టిప్ చెప్తున్నాను. అందరూ మామూలుగా ఎగ్గును పగలగొట్టుకునేసి తర్వాత ఉప్పు వేస్తారు. అలా వేయడం వల్ల మిక్స్ కాదు. ఇప్పుడు మొదట కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు మనం ఎంత వేయాలనుకున్నామో అంత దీంట్లోకి వేసుకొని మొదట కలుపుకోవాలి. ఉప్పుని ఇలా కలిసిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకొని తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. ఉప్పు అంతా, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకొని ఈ ఎగ్స్ని కొద్దిసేపు బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని కూడా ఇలా అంతా బీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా రుద్దాలి. తరువాత మనం మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆమ్లెట్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చుట్టూ ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక 2 minutes సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలరు ఏ విధంగా ఉందో. ఈ ఆమ్లెట్ను చూస్తుంటే ఇలా 2 seconds మళ్ళీ ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి.
టేస్టీ ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. టేస్టీ ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. ఇది ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటూ పక్కన ఈ ఆమ్లెట్ని నంజుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆమ్లెట్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.